ఆ నియోజకవర్గంలో బలమైన ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయట. మరి ముఖ్యంగా ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఈ మ్యాటర్లో ముందుకు దూసుకుపోతున్నారని టాక్. దీనికోసం ఈ మధ్య ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహావిష్కరణ కూడా చేపట్టారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఎత్తులు పనిచేయవని వైసీపీ కౌంటర్ ఇస్తుందని సమాచారం. ఎస్సీలు తమ పార్టీ వైపే ఉంటారని వాళ్ళు ఢంకా బజాయిస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? కనిగిరిలో బలమైన ఎస్సీ ఓట్ బ్యాంక్. ఎస్సీ ఓటర్లను ఆకర్షించే యత్నాల అంబేద్కర్ సాక్షిగా పోలరైజ్ చేసే ప్రయత్నాల కనిగిరిలో క్యాస్ట్ పాలిటిక్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత అటు టీడీపీ ఇటు వైసీపీ చెరోసారి చొప్పున అక్కడ నెగుతూ వస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరిగితే 1983లో స్వతంత్ర అభ్యర్థి, ఆ తర్వాత కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, 2019లో వైసీపీ ఒకసారి గెలుపొందాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉండే యాదవ సామాజిక వర్గం గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుందని లోకల్ టాక్. ఇక్కడ ఎస్సీ మాల వర్గానికి చెందిన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనిగిరి నియోజకవర్గంలో మొత్తం 2,37,000 ఓట్లున్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా 46,000 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఓటర్లు కలిపి 52,000 మంది ఉన్నారు. ఆ తర్వాత యాదవ సామాజిక వర్గం ఓటర్లు 27,000 మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముస్లిం ఓటర్లు 21,000 మంది, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 18,000 మంది ఉన్నారట. ఆ తర్వాతి స్థానంలో బీసీలు, ఆర్యవైశ్య ఓటర్లు ఉంటారని చెప్తారు. ఈ పొలిటికల్ ఈక్వేషన్ తోనే రెడ్డి సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి గత 3 ఎన్నికల్లోనూ వైసీపీ టికెట్ ఇస్తూ వస్తోంది. 2014, 2019లో బుర్రా మధుసూదన్ యాదవ్ కు వైసీపీ 2 సార్లు టికెట్ ఇచ్చింది. 2014లో బుర్రా ఓడిపోయినా 2019లో 40,000 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై విజయం సాధించారు. 2024లో కూడా టీడీపీ నుంచి ఉగ్ర నరసింహారెడ్డి బరిలో నిలబడ్డారు. ఇటు బుర్రాపై రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ ను 2024లో వైసీపీ అధిష్టానం బరిలోకి దించింది. అయితే ఈసారి వైసీపీ ఎత్తుగడ ఫలించలేదు. వైసీపీ అభ్యర్థికి అంగబలం అర్థబలం లేకపోవడంతో టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి 14,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. 1994లో కనిగిరి నుంచి గెలిచిన టీడీపీ తిరిగి 20 ఏళ్ల తర్వాత 2014లోనే గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2024లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. కనిగిరిలో ఈ గెలుపోటముల దోబూచులాటను అధిగమించేందుకని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కొత్త రాజకీయ సమీకరణాలకు తెరదీస్తున్నారని లోకల్ టాక్. మొదటి నుంచి వైసీపీకి బలమైన అండగా నిలుస్తోన్న ఎస్సీ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారట. ఇందులో భాగంగా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి జాతీయ స్థాయి ఎస్సీ నేతగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి, బీహార్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయనతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జెండాలు లేకుండా అంబేద్కర్ ఫోటోలున్న జెండాల్ని ప్రదర్శించారు. దీంతో ఇది రాజకీయ కార్యక్రమం కాదనే సందేశాన్ని ఇచ్చినట్లయిందట. తన ఈ కార్యక్రమానికి హాజరు కావడాన్ని గర్వంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అభినందిస్తూ టీడీపీ అధినాయకత్వానికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఈ పరిణామంతో వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే ఎస్సీ ఓటర్లు టీడీపీకి దగ్గరవుతారని సైకిల్ నేతలు అంచనా వేస్తున్నారట. అయితే ఇదంతా కేవలం ఓట్ల రాజకీయాల్లో భాగమని, ఎస్సీల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసింది వైసీపీ మాత్రమే అని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారట. ఎస్సీ ఓటర్లు తమ వైపే ఉంటారని, జగన్ మీద ఆ సామాజిక వర్గానికి అపార విశ్వాసం ఉందంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ వైపు ఎస్సీలు ఆకర్షితులు గారంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారట. మొత్తం మీద కనిగిరిలో ఎస్సీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో టీడీపీ ఉంటే ఆ ప్రయత్నాలు ఏం ఫలించమంటోందట వైసీపీ.